శ్రీ టి హరీష్ రావు గారు. అరే ఏం సార్ మీరు లేవకముందే ఏదో శకునం ఈ శకునాలు సార్ ఇది 3 hours సార్. బడ్జెట్ కంటే ఎక్కువ ఏం ఇంపార్టెంట్ ఉంటుంది సార్ ఈ హౌస్కు? బడ్జెట్ కంటే ఇంకా ముఖ్యమైనది ఏమైనా ఉంటుందా సార్? అధ్యక్ష, ముందుగా బడ్జెట్ పై మాట్లాడేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు 4వసారి ఈ సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అధ్యక్ష, బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఇది ప్రభుత్వం తన ఆర్థిక సామాజిక లక్ష్యాలను చేరుకోవడానికి దానికోసం ఎంచుకున్న మార్గానికి బడ్జెట్ ఒక నిలువుటద్దం. బడ్జెట్లో రాసే ప్రతి అక్షరానికి, ప్రకటించే ప్రతి అంకెకు కట్టుబడి ఉన్నప్పుడే ఆ ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది అధ్యక్ష. అంటే 5 ఏళ్ల కాలంలో సగం కాలం ముగిసింది. ఇప్పటికే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇంకొకటి మాత్రమే పూర్తి స్థాయి బడ్జెటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది అధ్యక్ష. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి, చేసిన కేటాయింపులు క్షేత్రస్థాయికి చేరాయా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కానీ బట్టి గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈ ఆత్మ విమర్శ చేసుకున్నట్టుగా నాకు కనిపించడం లేదు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్ మీద మాట్లాడే ముందు బట్టి గారు గతంలో ప్రవేశపెట్టిన 3 బడ్జెట్ ప్రసంగాల యాక్షన్ టేకన్ రిపోర్ట్ను ముందుగా నేను మీ ద్వారా సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష. తర్వాత నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. బట్టి గారు బహుశా మీ దగ్గర పుస్తకాలు ఉండే ఉంటాయి. గతంలో మీరు ఈ హౌస్లో ప్రసంగించినటువంటి 3 పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? లేదంటే పంపించమంటే నేను పంపిస్తాను సార్. ఎందుకంటే నేను మాట్లాడేది వేగంగా మాట్లాడను. మీ పుస్తకాల సారాంశంలో మీరు చెప్పినటువంటి మాటలను ఉటంకించే నేను మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో 24-25 బుక్ అధ్యక్ష, పేజ్ నంబర్ 7 అధ్యక్ష. ఇందులో బట్టి గారు ఏమన్నారంటే అధ్యక్ష, మేమిచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదే విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు, ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి రూపొందించినవే. మా హామీలు అలవి కాని హామీలని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడం గమనార్హం. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించాను అని బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ ప్రసంగం వారు చెప్పడం వెనక వీళ్ళంతా బల్లలు కూడా కొట్టారు అధ్యక్ష, చాలా గట్టి కొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, మరి 2.5 ఏళ్లు గడిచిన మీ గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదు? మీ సంకల్ప బలం సడలిందా? మీకు చిత్తశుద్ధి కొరవడిందా? నిజాయితీ లోపించిందా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అలవికాని హామీలుగా మార్చింది ఎవరు? మీరు కాదా? నేను ఊరికే మాట్లాడడం లేదు అధ్యక్ష, లేనిపోని అసలే చెప్పడం లేదు అధ్యక్ష. ఓటాన్ అకౌంట్తో సహా 3 బడ్జెట్ ప్రసంగాల్లో చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రాతిపదికగానే మాట్లాడుతున్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ల తీరును 3 ముక్కల్లో చెప్పాలంటే అధ్యక్ష, extravagant promises in the manifesto, inadequate allocations in the budget and lack of ground level execution. మేనిఫెస్టోలోనేమో ఆకాశమంత హామీలు, బడ్జెట్లో అసంపూర్తిగా నిధులు, క్షేత్రస్థాయిలో అరకొరగా అమలు అధ్యక్ష. అధ్యక్ష, వీరు ఒక్కొక్క శాఖల వారీగా బట్టి గారు గత బడ్జెట్ ప్రసంగాల్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం అధ్యక్ష. వ్యవసాయం గురించి అయితే చాలా చెప్పారు అధ్యక్ష. మన్నుల నుంచి అన్నం తీసి మనందరినీ కడుపు నింపే నిజమైనటువంటి లోక బాంధవులు రైతులు అధ్యక్ష. ఆ రైతన్నల కోసం గత బడ్జెట్ కేటాయింపులు, వాటి అతిగతి ఏమైందో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం 13వ పేజీలో అధ్యక్ష, ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్
బట్ నాట్ అగ్రికల్చర్ అని జవహర్లాల్ నెహ్రూ గారిని ఉటంకిస్తూ భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, వ్యవసాయం ఆగదు కానీ వ్యవసాయానికి ఇచ్చే సాయం మాత్రం ఆగుతుంది అనే కొత్త అర్థాన్ని గౌరవనీయులు భట్టి గారు ఇచ్చారు అధ్యక్ష. అంటే భట్టి గారి మాటలకు అర్థాలే వేరైపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వ్యవసాయం ఆగలేదు కానీ రైతు భరోసా ఆగింది, పంటల బోనస్ ఆగింది, పంటల బీమా ఆగింది, ఎరువులు విత్తనాల సరఫరా ఆగింది, చివరికి అప్పుల బాధ తాళలేక ఎంతో మంది అన్నదాతల గుండె చప్పుడే ఆగింది అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ అధ్యక్ష, మొదటి బడ్జెట్ లో బుక్ అధ్యక్ష, పేజ్ నెంబర్ 15 అధ్యక్ష, మొదటి బడ్జెట్ బుక్ లో పేజ్ నెంబర్ 15లో భట్టి గారు ఏమన్నారో చదువుతున్నాను అధ్యక్ష. అరకొర రుణమాఫీ కాకుండా రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది అని వారి ప్రసంగంలో చదివారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది అధ్యక్ష. ముందేమో బ్యాంకర్ల మీటింగ్లో రుణమాఫీకి 51,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ వచ్చేసరికి 31,000 కోట్లని చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ నాటికి 20,616 కోట్లని చెప్పారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు నిజంగా ఇప్పటికి రుణమాఫీ చేసింది 20,157 కోట్లు మాత్రమే. అంటే అధ్యక్ష, ఎండల ఐస్ ముక్క కరిగిపోయినట్టు రుణమాఫీ అంకెలు కరిగిపోతా ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం ఇన్ని లెక్కలుంటాయా అధ్యక్ష? బ్యాంకర్ల దగ్గర ఒక లెక్క, బడ్జెట్లో ఒక లెక్క, వాస్తవంగా చేసింది ఇంకో లెక్క అధ్యక్ష. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో 2 రోజుల క్రితం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తప్పుడు అంకెలు పెట్టారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో 20,616 అని గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించారు అధ్యక్ష. వాస్తవంగా జరిగింది 20,157 కోట్లు మాత్రమే. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె 3 అని చెప్పిండట అధ్యక్ష. మంచం కోళ్ళ వలె 3 అని చెప్పి 2 వేళ్లు చూపించి ఒక గీత గీసినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష, బ్యాంకు అప్పు ఉన్న ఒక రైతును, ఒక బక్క రైతును మోసగించడానికి ఇన్ని జిమ్మిక్కులు, ఇన్ని మ్యాజిక్కులు అవసరమా అధ్యక్ష? భట్టి గారు తన ప్రసంగంలో అరకొర మాఫీ చేయము, ఒక్కసారి 31,000 కోట్లు చేస్తా అని చెప్పారు అధ్యక్ష. అసలు అది ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే స్పెసిఫిక్గా ఎందుకు అంత గట్టిగా భట్టి గారు చెప్పారంటే వారు చేయదలుచుకున్నది అరకొర మాఫీ అని ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందే చెప్పిన అధ్యక్ష, భట్టి గారి మాటలకు అర్థాలే వేరులే అని. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ట్విస్ట్ ఉంది అధ్యక్ష. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో చెప్పారు అధ్యక్ష, 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీది డబ్బులు మీరు కట్టేయండి, వెంటనే మీ 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఎంతైనా ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. ఆయన మాటల్ని టీవీల్లో, పేపర్లలో చూసిన అమాయక రైతులు భార్య మెడల్లో ఉండే పుస్తలు అమ్ముకోనో, గొలుసులు అమ్ముకోనో, అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోనో పాపం ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ, చెంప దెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు 12,632 మంది ఉన్నారు. మొత్తం 43,363 మంది రైతుల్లో 52% మందికి ఇంకా నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రుణమాఫీ కానటువంటి 17,000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు మొన్న 2 రోజుల క్రితం స్వయంగా రైతుల్ని తీసుకొని వచ్చి మా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో మొత్తం 17,000 సంతకాలతో ఉన్నటువంటి దరఖాస్తులు మాకు ఇచ్చిపోయారు అధ్యక్ష. అంటే నేను అనేది అధ్యక్ష, ఈ రుణమాఫీ అనేది ఒక సిద్దిపేటో ఆదిలాబాదో కాదు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి అధ్యక్ష. నాకు రుణమాఫీ కాలేదు సారు,
మేమేం పాపం చేసినాం సారు అని ఇలా అనేక మంది రైతులు ఎక్కడికి పోయినా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి అనే గ్రామానికి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ రామయ్య అనే ఒక రైతు అధ్యక్ష. రామయ్య అనే రైతు నాకు ఇంకా రుణమాఫీ కాలేదు, నాకు 2,65,000 అప్పు ఉంటే ముఖ్యమంత్రి గారి మాటలు విని ఆ పైన ఉన్న అప్పు కట్టడానికి నా భార్య పేరు మీద మహిళా సంఘంలో అప్పు తెచ్చి మీద పైసలు కట్టే 2 లక్షల రుణమాఫీ కాలేదు, ఆ అప్పు మిగిలింది, కొత్త అప్పు అయిందని పాపం రామయ్య గారు అన్నారు అధ్యక్ష. అంటే ఇప్పుడు పాత అప్పుకు మీరు కొత్తగా చేయించిన అప్పు రెండింటికి వడ్డీ కట్టుండు పాపం రామయ్య అధ్యక్ష. ఈ సర్కారు పరిస్థితి ఎట్లుందంటే శనిగలు బుక్కి చేతులు కట్టుకున్నట్టు రుణమాఫీ కథ ముగిసింది పోండి అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ అంత చేసినాం అయిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు బట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, లేదు మా నియోజకవర్గానికి వస్తారా అధ్యక్ష? మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్లో అధ్యక్ష గౌరవ బట్టి గారు 2024-25 పుస్తకంలో అధ్యక్ష 15వ పేజీలో ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారంటే అధ్యక్ష, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న బట్టి గారు, మరి మాటలు ఎక్కువైంది ఎవరికో, చేతగానం ఎవరో ప్రజలకైతే అర్థమైంది బట్టి గారు, ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా అధ్యక్ష, ఇలా రైతు భరోసా విషయంలో సమైక్య రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డటువంటి రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చారు. ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి నా తెలంగాణ రైతుకు పెట్టుబడి కోసం ఎవరి ముందు చెయ్యి జాపొద్దని, ఆత్మగౌరవంతో పొలంకు వెళ్లాలని, ఆత్మహత్యలు ఆగాలని రైతు బంధు పథకాన్ని నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. కరోనా ఉత్పాతం వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది, అంతటా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఆదాయాలు పడిపోయాయి, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు సాయం ఆపలేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కరోనా కష్టకాలంలోనూ కడుపు గట్టుకోనైనా సరే రైతు బంధు ఇచ్చింది నాటి ప్రభుత్వం. మొత్తం 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేసిన అరుదైన రికార్డు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మేము ఎన్నడూ ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టలేదు అధ్యక్ష. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? మార్పు మార్పు అని ప్రజల్ని ఏమార్చినటువంటి వాళ్ళు ఏం మార్పు చేశారో ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నంబర్ 17 అధ్యక్ష, పేజ్ నంబర్ 17 ఓటాన్ అకౌంట్ లో బట్టి గారు ఏమంటారంటే అధ్యక్ష, రైతు భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్ లో 15,000 అన్నారు, మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు, రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. ఒకసారి మేనిఫెస్టోలో కూడా ఏమన్నారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టోలో వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష, బట్టి గారు ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం
రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష. అది కూడా 1 ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? 2